హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ రైస్ చేద్దాం. ఎలా చేద్దామో రండి చూద్దాం. ఇది మన దగ్గర లేదు గైస్, పక్కన అక్క వాళ్ళని అడిగి తీసుకొచ్చా. మీ రూమ్లో ఉంటే తీసుకోండి. దీన్ని ఇప్పుడు క్యారెట్ బాగా తురుముకోండి. తురిమే కడిగి నాకైతే చెమట పట్టేస్తుంది. క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం పండి. రైస్కి సరిపోయినంత ఎర్రగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. పెద్దవి అయితే 3, చిన్నవి అయితే ఒక 4 కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పట్ట, లవంగం వేయించుకోండి. ఎర్రగడ్డ వేసుకొని కలుపుకోండి. లైట్ గా బ్రౌన్ కలర్ చేంజ్ అయినాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి. మా రూమ్ లో అయితే లేవు. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత క్యారెట్ అయితే వేసుకుని బాగా కలుపుకోండి. క్యారెట్ లైట్ గా వేగిన తర్వాత కారం అయితే వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినేటట్టు ఉంటే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. లేదా తక్కువ తినేటట్టు ఉంటే 2.5 స్పూన్ వేసుకోండి. క్యారెట్ కారం బాగా కలిసినాక రైస్ వేసుకోండి, కలుపుకోండి. సింపుల్ గా క్యారెట్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మన రూమ్ సభ్యులను అయితే అడగదాం. ఎలా ఉంది? కాంచన అలాగైతే కూర్చున్నాడు. వీడిని టేస్ట్ అడిగితే నాకు కెమెరా అంటే భయం, నేను ఫేమస్ అయిపోతాను అనేసి నన్ను పెట్టొద్దు అంటున్నాడు. ఒంగుమ్మలాడి క్యారెట్ రైస్ బాగుంది. హలో గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.